మహిళలు చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్నా వారికి రక్షణ లేకుండా పోతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక అత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాలువలో పడేశామని మైనర్ బాలుడు చెప్పడంతో సర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో బాలిక మృతదేహం విషయంలో మైనర్ బాలురు వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు ముగ్గురు బాలురు ఒప్పుకున్న కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. నిందితులు విచారణలో పూటకో మాట మారుస్తున్నారు. బాలికను చంపి కాలువలో పడేశామని మొదట చెప్పగా పోలీసులు కాలువలో వెతికించారు. ఆ తరువాత కాలువ పక్కనున్న శ్మశాన వాటిక వద్ద ఖననం చేశామని ఒకరు, అక్కడ కాదు కట్టకు అవతలి వైపు పూడ్చిపెట్టామని మరో బాలుడు చెప్పారు. ఎవరికి అనుమానం రాకుండా స్పాట్ లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కూడా క్రియేట్ చేశారు. దీంతో నిందితులు చెప్పిన దాని ప్రకారం ముచ్చుమరితో పాటు కొనిదెల, వనములపాడు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని కూడా చెబుతున్నారు. దీంతో బాలిక మృతదేహం ఏమై ఉంటుందో అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ముగ్గురు మైనర్ నిందితులతో ప్రత్యక్షంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ముగ్గురు మైనర్ నిందితులు బాలికను మరో వ్యక్తికి అప్పగించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలిక అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన డీఐజీ విజయరావు విచారణ ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అయితే బాలిక అత్యాచార ఘటన రోజుకో ట్విస్ట్ అయితే బయటికి తీస్తుంది, రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకరోజు బాలురు, ఆ నిందితులు మైనర్ బాలురు అత్యాచారం చేయడమే ఒక ట్విస్ట్ అయితే వారు బాలిక కనిపించకుండా చేయడం, దీని వెనక ఎవరున్నారు? ప్రస్తుతం ఇటీవల ముచ్చుమరి గ్రామంలో చిన్నారి సంబంధించినటువంటి ఘటన రకరకాల ట్విస్ట్లతో రోజు రోజుకు మలుపు తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 8 రోజులు గడిచింది. ఈరోజు 9వ రోజు కూడా పోలీసు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా ఈ ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్క విధంగా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మరి పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నిన్న మరొకసారి చిన్నారి సంబంధించినటువంటి ఇంటి నుంచి పార్కు నుంచి పోలీస్ సంబంధించినటువంటి జాగిలాలతో మొదటగా బాధిత సంబంధించినటువంటి చిన్నారి ఇంటి నుండి పార్క్కి జాగిలం వెళ్ళినట్టు తెలుస్తుంది. పార్క్ నుండి స్ట్రైట్గా ఈ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి వరకు జాగిలం వెళ్ళింది. అయితే గతంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. అలాంటి సీనే నిన్న కూడా అదే సీన్ రిపీట్ కావడం జరిగింది. అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులకు మైనర్లు చేసినటువంటి ఈ అత్యాచార సంబంధించినటువంటి ఘటనలో కొలిక్కి వచ్చింది అనుకునేటటువంటి పాయింట్లోనే మరొకసారి ట్విస్ట్ మొదలైంది అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూశాము ఈ చిన్నారులకు సంబంధించినటువంటి ఈ చిన్నారికి అత్యాచారానికి పాల్పడినటువంటి వారు ముగ్గురు మైనర్లు, 3 రకాలైనటువంటి ప్రదేశాలను చూపించడం జరిగింది. పోలీసులు కూడా వారు చెప్పినటువంటి ప్రదేశాలలో ముమ్మరంగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పగ్ మార్క్స్ను ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించడం జరిగింది. అయితే కేంద్రం సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలతో అన్ని రకాలైనటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా కూడా
వాటర్లో వెతికినప్పటికీ ఎక్కడా కూడా అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. అయితే ముగ్గురు మైనర్ సంబంధించినటువంటి బాలురు కావడంతో పోలీసులు కూడా వారి మీద ఎలాంటి చర్యలు గట్టిగా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మైనర్ సంబంధించినటువంటి బాలురులో ఒక బాలురు సంబంధించినటువంటి తండ్రి పోలీస్ సంబంధించినటువంటి అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో ఈ కేసుకు సంబంధించి నాకు ఆచూకు అమ్మాయి సంబంధించినటువంటి ఆచూకు నాకు తెలుసు అంటూ కూడా మొన్న శనివారం రోజు ఏదైతే ఉందో శనివారం రోజు పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలం ప్రకారమే గ్రామంలో ముచ్చుమరి గ్రామంలో ముందస్తుగా వజ్రా కావచ్చు లేదా పికెట్ను కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా ముమ్మరం చేయడం జరిగింది. అక్కడ అతను ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో ముచ్చుమరలి సమీపంలో ఉండేటటువంటి కొత్తపల్లి ప్రాంతంలో అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయంటూ 5 బోట్లలో వెళ్ళడం జరిగింది. 5 బోట్లలో ముమ్మరంగా ఇటు నందికొట్కూరు కావచ్చు, ఇటు తెలంగాణ సంబంధించినటువంటి అటు తక్షశిల అనేటటువంటి ప్రాంతము, ఇటు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా సప్త నదులు కలిసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సంగమేశ్వరంగా పేరు పొందినటువంటి ప్రాంతంలో అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులకు మరో షాక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి కరెక్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలియదంటూ చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్ కావాల్సిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కర్నూలు సంబంధించినటువంటి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి ముచ్చుమరిలో జరుగుతున్నటువంటి సంఘటనను మనం చూసుకున్నట్లయితే దృశ్యం సినిమా ఏదైతే ఉందో వెంకటేష్ హీరోగా నటించినటువంటి సినిమాలో తమ కూతురునే ఒక యువకుడు వేధిస్తుండేటటువంటి సందర్భంలో వెంకటేష్ చూసిన తర్వాత అతన్ని అక్కడే తన ఇంట్లో పాతిపెట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో అలాంటి సంఘటనే ముచ్చుమరి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురు చేసినటువంటి మైనర్లు ఘటన ఏదైతే ఉందో ముగ్గురు చేసిన తర్వాత ఒక పేరెంట్ ఇందులో పాల్గొనడం జరిగిందంటూ కూడా స్పష్టంగా క్లియర్ అవుతుంది. అతను పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంతోనే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 9వ రోజు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి ఎస్ఐ సిఐలు కూడా బదిలీ అయ్యారు. అయితే వచ్చినటువంటి నూతన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారితో ఎలా ముందుకెళ్తారు, ఇప్పటికే అమ్మాయి సంబంధించినటువంటి ఆచూకీ కోసం తమ తల్లిదండ్రులు బతికుందా లేకుంటే అత్యాచారం చేసి నిజంగానే చంపివేశారా అనేటటువంటి ప్రశ్నలు ఓవరాల్గా దీన్ని రాజకీయ కోణంలో కూడా ఏదన్నా చేశారా అనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఎలా ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాలి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. జరిగింది. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులకు మరో షాక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి కరెక్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలియదంటూ చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్ కావాల్సిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కర్నూలు సంబంధించినటువంటి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి ముచ్చుమరిలో జరుగుతున్నటువంటి సంఘటనను మనం చూసుకున్నట్లయితే దృశ్యం సినిమా ఏదైతే ఉందో వెంకటేష్ హీరోగా నటించినటువంటి సినిమాలో తమ కూతురునే ఒక యువకుడు వేధిస్తుండేటటువంటి సందర్భంలో వెంకటేష్ చూసిన తర్వాత అతన్ని అక్కడే తన ఇంట్లో పాతిపెట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో అలాంటి సంఘటనే ముచ్చుమరి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురు చేసినటువంటి మైనర్లు ఘటన ఏదైతే ఉందో ముగ్గురు చేసిన తర్వాత ఒక పేరెంట్ ఇందులో పాల్గొనడం జరిగిందంటూ కూడా స్పష్టంగా క్లియర్ అవుతుంది. అతను పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంతోనే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 9వ రోజు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి ఎస్ఐ సిఐలు కూడా బదిలీ అయ్యారు. అయితే వచ్చినటువంటి నూతన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారితో ఎలా ముందుకెళ్తారు, ఇప్పటికే అమ్మాయి సంబంధించినటువంటి ఆచూకీ కోసం తమ తల్లిదండ్రులు బతికుందా లేకుంటే అత్యాచారం చేసి నిజంగానే చంపివేశారా అనేటటువంటి ప్రశ్నలు ఓవరాల్గా దీన్ని రాజకీయ కోణంలో కూడా ఏదన్నా చేశారా అనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఎలా ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాలి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.